అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా సమస్య ఈ రోజుది కాదు, గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. 2023 జనవరిలో తీవ్రంగా చేశాము. మేము మర్రిపాడు మండలం, మాది పొంగూరు గంట గ్రామవాస్తవ్యం. నా పేరు మాదాల పెంచులయ్య, అతని పేరు రమణారెడ్డి, ఇతని పేరు మస్తాన్ రెడ్డి. వీళ్ళ నాన్నగారు చిన్న సుబ్బయ్య అయితే అతను రాలేని పరిస్థితుల్లో కొడుకు వచ్చాడు, అతను వెంకటేశ్వర్లు. ఈ విధంగా మేము 7 రైతులు ఉన్నాం. 7 కూడా ఒక్క వ్యక్తి, ఒక కుటుంబం వాళ్ళు, తండ్రి కొడుకులు ఇద్దరు మా పొలాలని ఆక్రమించి సీజీఎఫ్ ల్యాండ్ గవర్నమెంట్ మాకు ఏదైతే మా కుటుంబాలకు ఇచ్చిందో ఆ సీజీఎఫ్ ల్యాండ్లు ఆక్రమించి మమ్మల్ని పొలంలోకి కూడా పోనీయకుండా అడ్డు తగులుతున్నారు. అధికారులను ఉపయోగించి అధికార బలం, ధనబలం ఉపయోగించున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడాను 2023లో మేము ఏదైతే మర్రిపాడు మండల ఆఫీసు ముందు ధర్నా చేసామో, తీవ్రమైన ధర్నా చేసామో, అప్పుడు గౌరవ ఆర్డీఓ గారు, అప్పుడున్న ఆత్మకూరు ఆర్డీఓ గారు కరుణకుమార్ గారు వచ్చి ఒప్పుదల పత్రం, నాకైతే ఒప్పుదల పత్రం రాయించి ఇచ్చారు. దానికి ఎటువంటి సంబంధం లేదని అయినా కూడా అడ్డు తగులుతున్నాడు. ఆ ఒప్పుదల పత్రంలో ఒక స్టాంపు వేయలేదు, డేటు వేయలేదు. ఆ విధంగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఒప్పుదల పత్రం అది. దాని తర్వాత దాన్ని తీసుకొని సేద్యం చేయడానికి పోతే పోలీసులను పెట్టి ఆపిచ్చాడు. ఈ కాగితంలో డేటు లేదు, స్టాంపు లేదు, ఇది ఎట్లా చెల్లుతుంది, ఇది మీరు రాసుకున్నది పనికిరాదని చెప్పి మమ్మల్ని ఆపుతానే ఉన్నారు. ఈ విధంగా తీవ్రంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అంతకుముందు 2017 నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. 2018లో అప్పుడు గౌరవ కలెక్టర్ ముత్యాలరావు గారు మీకు డీకేటీలు ఇష్యూ చేస్తున్నాము వెళ్ళండి అన్నారు. సంతోషంగా మేము కూడా వెళ్ళాము, ఇస్తారు కదా అని. నాకైతే 4 ఎకరాల 52 సెంట్లు ఉంటే 33 సెంట్లకు మాత్రమే ఇచ్చిన్నారు డీకేటీ, నా భార్య పేరు మీద. సంతోషమే. మిగతాది అడిగితే అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎటువంటి న్యాయం జరగడం లేదు. అధికారుల దగ్గరికి తిరగడం తప్పితే మాకు ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు. అది నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎన్ని ఎకరాలు ఆక్రమించారంట? అయ్యా, ఈ 7 రైతులు కూడా 28 ఎకరాల వరకు ఆక్రమించినాడు సీజీఎఫ్ ల్యాండ్లే. అతను ఏమన్నా పొలం లేని నిరుపేద అంటే అతనికి పట్టా ల్యాండ్ ఒక 40 ఎకరాలు ఉంది వాళ్ళ కుటుంబం అందరి మీదను. అది కాకుండా అనాధీన పొలం ఒక 90 ఎకరాలు కూడా అతను సేద్యం చేస్తున్నట్టుగా వినికిడి వస్తుంది. ఊర్లో గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. 5 సార్లక మా పొలాల మీద కూడా పడ్డాడు అతను. ఇప్పుడు వచ్చి అయ్యా ఏంటి ఈ పరిస్థితి అంటే, మీకు ఎక్కడుంది పొలం, పోని మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అనే పరిస్థితికి వస్తున్నాడు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయమని వేడుకుంటూనే తిరుగుతూనే ఉన్నాము. ఏ సర్వే నెంబర్? ఈ సీజీఎఫ్ ల్యాండ్లు 8 సర్వే నెంబర్లు ఉన్నాయి. నాది వచ్చి 899-2-3A. దాంట్లో ఎకరా 68 సెంట్లు. 900-1లో 2 ఎకరాల 52 సెంట్లు అతను ఆక్రమించిన దాంట్లో. ఇతని సర్వే నెంబర్ వచ్చి ఎంత? 1382-2Cలో అతనిది 3C ఇతను ఉంది. 883-2C 260 సెంట్లు. ఇతను వచ్చి 1385లో 240 సెంట్లు. ఇంకొక మా అమ్మాయిదే వచ్చి 1385లో 3C. ఆమెది వచ్చి ఒక 255 సెంట్లు. అతను 1385 ఒకటి వచ్చి ఒక ఆయనది 278 సెంట్లు. అయితే మీరు 10 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుందని చెప్పారు. కలెక్టర్లు వీళ్ళు అంతా ఏం చెప్పారు? మీకు ఇస్తాము, చేస్తాము. అయ్యా, 10 సంవత్సరాల నుంచి కాదు, 2017 నుంచి తిరిగాము. అప్పుడున్న కలెక్టర్ గారు మీకు డీకేటీ ఇష్యూ చేస్తాం అన్నప్పుడు సంతోషంగా వెళ్ళిపోయాము. సంతోషంగా వెళ్ళిన తర్వాత 2018లో పిలిచి మమ్మల్ని ఆ దగ్గరికి పిలిచి ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి లేదు. ఏమని అడిగితే సెకండ్ ఫేజ్ అన్నారు. అప్పటి నుంచి కూడా 2018 నుంచి తిరుగుతాను. తర్వాత కొన్ని అనివార్య కారణాలు మీకు తెలుసు, ప్రభుత్వాలు మారిపోయాయి. తర్వాత వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. అతను ఏ ప్రభుత్వం ఉన్నా దాంట్లో కండవ కప్పుకొని ఉంటాడు. వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. మీకు ఎక్కడుంది పొలం అనే దగ్గరికి వచ్చింది పరిస్థితి. మేము అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకున్నాము. న్యాయం జరిగిద్దిలే అని చెప్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. అది చెప్తున్నారు తప్పితే మాకు ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మేము సేద్యం చేయాలని చెప్పి
2023లో మేము సేద్యం చేయాలని పొలం మీదకి వెళ్ళి జంగిల్ క్లియరెన్స్ చేసాము. తలా ఒక 70,000 50,000 విస్తీర్ణాన్ని బట్టి, పొలం విస్తీర్ణాన్ని బట్టి అయింది. మా పరిస్థితి అయితే పిల్లలకి ఫీజులు కూడా కట్టకుండా బ్యాంకులో బంగారు రుణం తీసుకొని పోయి చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఆ నిధులు తీసుకుపోయి ఆ విధంగా పొలం చేసాము, చెట్లు గిట్లు అని తీసాము. తర్వాత పోలీసులను ఉపయోగించి మీ పేరు మీద కాగితం ఉంటే తెచ్చుకోండి అని చెప్తూ ఉన్నారు. మా పేరు మీద కాగితం డీకేటీ ఇవ్వాలంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని వీళ్ళు చెప్తారు. కనీసం 1B అడంగలన్నా ఇవ్వమంటే అది ఇవ్వడం లేదు. మా దగ్గర 2000 సంవత్సరం అడంగల్ కంప్యూటర్ అడంగల్ ఉంది, అది సబ్మిట్ చేసాం. 2023 ఉంది నా దగ్గర, అది ఇచ్చాను, అయినా చాలదంటున్నారు. పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడున్న వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ విధంగా ఉపయోగించున్నారు. పోలీసును ఉపయోగించారు, అధికారిని ఉపయోగించారు, అందరిని ఉపయోగించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే పొలం మీదకి పోనీయకుండా, సేద్యం చేయకుండా ఆపుతా ఉన్నారు. ఇప్పుడన్నా అధికారులు దయతలిచి కనీసం మమ్మల్ని మా పరిస్థితిని చూసి మేమందరం కూడా, నేను చేతి వృత్తి చేసుకునేవాడిని, వీళ్ళందరూ సేద్యానికి పోతే తప్ప రెక్కాడితే డొక్కాడిన మా పరిస్థితి. కానీ మా పరిస్థితి చూసైన అధికారులు కనికరించి ఇప్పుడైనా న్యాయం చేస్తారేమోనని 2023 నుంచి కూడా 12వ తేదీ 2023లో ఏదైతే ఒప్పుదల పత్రం రాశారో అప్పటి నుంచి కూడా రెవెన్యూ వాళ్ళు దాని మీద రిపోర్ట్ రాయడానికి మనసు రావడం లేదంటే ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరే ఒకసారి ఆలోచించవచ్చు మిత్రులారా. 2023 12వ తేదీ జనవరి 12వ తేదీ మా ధర్నా జరిగింది. అప్పుడు 2 రోజులు అప్పుడు వచ్చి ఆర్డీఓ గారు ఒప్పుదల పత్రం రాయించారు. ఆ రోజు నుంచి కూడా ఎటువంటి పురోగతి లేదు, మేము తిరుగుతూనే ఉన్నాం. ఆర్డీఓ గారి దగ్గరికి తిరుగుతాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి తిరుగుతాం, గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి తిరుగుతాము. తర్వాత ఒక 3 నెలల నుంచి ఎలక్షన్ కూడా అని చెప్పి ఆపారు. మళ్ళీ ఇప్పుడు అయిపోయాయి కాబట్టి మళ్ళీ వస్తున్నాం, ఏమైనా న్యాయం జరిగిందని ఆశతోటి మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము, కానీ న్యాయం జరగడం లేదు. ప్రస్తుతం ఎవరి పేరు లేదండి, ఒక CJFS కింద చూపిస్తుంది. అంతకుముందు మేము ఏదైతే తీవ్రంగా గొడవలు చేయకముందు మాత్రం మాదాల సుబ్బారావు పేరే చూపించింది, వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళ పేరే చూపిస్తుంది. వరకు మా పేర్లే వచ్చినాయి, కంప్యూటర్ యాంగిల్ మా పేరే వచ్చినాయి. 2018లో వచ్చి అప్పుడు వీళ్ళు ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి మీ CJFSలు రద్దు చేస్తాము, మీకు పట్టాలు ఇస్తామని మాకు నోటీసులు ఇచ్చారు, సంతకాలు తీసుకున్నారు. మీ పొలాలు మీకు పట్టాలు ఇస్తామని మాకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు సంతకాలు పెట్టించుకున్న తర్వాత 2018లో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, సెకండ్ ఫేజ్ ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారా, ఏం చెప్పారు కలెక్టర్ గారు? గౌరవ కలెక్టర్ గారికి, జేసీ గారికి వినతి పత్రం ఇచ్చాము. మేము ఆర్డీఓ గారితో దీని గురించి కూలంకుషంగా చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాట్లాడతాము మీరు కూడా ఆర్డీఓ గారిని కలవండి, మేము చూస్తాము, న్యాయం చేస్తామని చెప్తున్నారు. వచ్చిన అధికారులందరూ అదే చెప్తున్నారు, ఇప్పుడు అధికారులు కూడా అలాగే చెప్పారు. చూడాలండి దాని గురించి ఏం చేస్తారో. అదే కాకుండా మేము మండల స్థాయి అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో కళ్ళబొల్లి మాటలు, అది కోర్టులో ఉందని చెప్తారు. కోర్టులో ఎవరిచ్చారు? రెవెన్యూ వాళ్ళకి ఏమైనా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆపమని అని మేము అడుగుతుంటే అది చెప్పరు. ఆడ నుంచి మేము అనేది ఒకటే, వెబ్ ల్యాండ్ హిస్టరీ చూడండి మీరు, మీ దగ్గరే ఉన్నాయని మాకు సంబంధం, మాకు తెలియదు కదా కాగితాలన్నీ, మా దగ్గర రికార్డు లేవని చెప్పేసి సమాధానం దాటవేసే విధంగా చెప్తుంటారు. మా దగ్గర రికార్డు లేవు, పాత అని చెప్తూ ఉంటారు. పాత రికార్డు లేకుండా ఎక్కడికి పోయాయండి? మీ ఎంఆర్ఓ ఆఫీస్లో వెబ్ ల్యాండ్ హిస్టరీ చూసి ఎవరిదైతే వాళ్ళకి న్యాయం చేయమని మేము అదే కోరుకుంటా ఉన్నాము. ఈ మర్రిపాడు మండలంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయండి. ఈ CJF ల్యాండ్లే. ఒక్క వ్యక్తి 7గురిని ఇబ్బంది పెడుతున్నాడంటే ఏ విధంగా ఉందో మీరే ఆలోచించవచ్చు. ఇంకా మిత్రులారా, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.